ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఈ రోజు అయితే మీ ముందు ఒక కొత్త నోటిఫికేషన్తో రావడం జరిగింది. నోటిఫికేషన్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు షేర్ చేయాలంటే ఇలాంటి అవకాశాలు మీ ముందరికి షేర్ చేయడం వల్ల మీకు రావడం అయితే జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఇలాంటి నోటిఫికేషన్లు అన్నీ మీకు అలర్ట్నెస్ అయితే రావడం జరుగుతుంది. దానివల్ల మీ వలన కొంతమంది ఉద్యోగస్తులు అవుతారు. మీరు కానీ, మీ పిల్లలు కానీ, మీ రిలేటివ్స్ కానీ, మీ ఫ్రెండ్స్ పిల్లలు కానీ మీ వల్ల వాళ్ళు ఉద్యోగస్తులు అవుతే మీకు రుణపడి ఉంటారు. కాబట్టి ఈ ఛానల్ని మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే, నోటిఫికేషన్లోకి వెళ్ళిపోతారు. ఈ నోటిఫికేషన్ మీరు వాట్సాప్ స్టేటస్లో కూడా పెట్టుకోండి. వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోవడం వల్ల చాలామందికి మీరు ఉపయోగపడతారు. ఓకే, ఈ రోజుల్లో 10th క్లాస్ చదివిన వారికి ఎటువంటి ఉద్యోగం లేదని మీరు చింతిస్తున్నారా? అయితే చింతించకండి. కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది. మీరు 10th క్లాస్ చదివేసి మీరు హైయర్ ఎడ్యుకేషన్ చదవలేకపోతున్నారా? అయితే మీకు కూడా ఉద్యోగం ఉందనేసి నిరూపించడానికి అయితే ఇలా కొత్త నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఓకే, కానిస్టేబుల్ ఎక్స్క్లూజివ్లో లెవెల్ 3లో పే స్కేల్ 21,700తో 10వ తరగతి పాస్. ఓన్లీ 10వ తరగతి పాసు. ఎటువంటి మీకు ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. దీనికి మీకు 50,000 రూపీస్ మీకు శాలరీ అయితే రావడం జరుగుతుంది. 10th క్లాస్ చదివిన వారికి 50,000 శాలరీ ప్లస్ హెచ్ఆర్ఏలు అన్నీ మొదలు 21,700 రూపీస్ అయితే మనకు బేసిక్ అయితే ఇవ్వడం జరిగింది. ఇలాంటి బేసిక్తో 50,000 అయితే మీకు రావడం రేరు. ఎక్కడికి వెళ్ళినా కానీ మీకు 10,000 కానీ 5,000 ఎవరు కాదు. అందుకని మీరు కానిస్టేబుల్ ఎక్స్క్లూజివ్లో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకి అయితే రావడం అయితే జరిగింది. దీన్ని మీరు వదులుకోకుండా ఫుల్ డీటెయిల్స్ నేను చెప్తాను. దీన్ని ఫుల్ డీటెయిల్స్ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూసి అప్లై చేసుకుని మీరు ఉద్యోగస్తులు అవ్వాలనుకుంటున్నాను. వేకెన్సీ పొజిషన్ అయితే మనకి ఎలా ఉందంటే, ఓకే మళ్ళీ చెప్పడం మర్చిపోయాను మీకు. ఇది మేలు అండ్ ఫిమేల్. మీరు మేల్ అయినా పర్లేదు, ఫిమేల్ అయినా పర్లేదు. ఫిమేల్స్ కూడా అనుకుంటారు 10th క్లాస్ చదివిన తర్వాత మా డాడీ చదివించలేదు, మా అమ్మ చదివించలేదు, చదువుకోవడానికి వీలు లేదు, మేము పేదవాళ్ళం అనుకున్న వారు కూడా 10th క్లాస్ చదివిన వారు కూడా వేకెన్సీలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. మేల్ క్యాండిడేట్కి అన్రిజర్వ్డ్కి 1,450, ఎస్సీలకి 536, ఎస్టీలకి 268, ఓబీసీలకి 966, ఈడబ్ల్యూఎస్కి 357. మీరు జనరల్ క్యాస్ట్లో ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ అయితే వారికి కూడా 357 వేకెన్సీలు అయితే రావడం అయితే జరిగింది. టోటల్ మనకి వేకెన్సీలు 3,577. ఇది పెద్ద నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. ఫిమేల్ క్యాండిడేట్స్కి అయితే అన్రిజర్వ్డ్కి అయితే 256, ఎస్సీలకి 95, ఎస్టీలకి 47, ఓబీసీలకి అయితే 170, ఈడబ్ల్యూఎస్కి 63. టోటల్ 637 పోస్టులు, 31 పోస్టులు. తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ కూడా దీనికైతే ఉంది. మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి చాలామంది అడుగుతారు కదా, మాకు ఎటువంటి జాబులు ఉన్నాయా లేవని మీరు చాలామంది అడగడం అయితే జరిగింది. వారికి కూడా 420 పోస్టులు అయితే ఉన్నాయి దీంట్లోనూ. మనకి ఇది హౌ టు అప్లై అని ఉంది. దీనికి మనకి ఆన్లైన్లోకి వెళ్ళి మనకైతే అప్లై చేసుకోవాలి. దీన్ని అప్లై చేసుకున్న తర్వాత మీరు ఫోటో ఎలా ఉండాలంటే మనకి జేపీజీ ఫామ్లో ఉండాలి. తర్వాత సిగ్నేచర్ కూడా జేపీజీ ఫామ్లో ఉండాలని చెప్తున్నారు. అయితే మీరు గుర్తుపెట్టుకుని ఆన్లైన్ అప్లికేషన్ అయితే మీకు ఎస్సీ ఎస్టీ సర్టిఫికెట్లు కూడా 500 కేబీలో ఉండాలని, తర్వాత స్కాన్డ్ క్యాండిడేట్ సిగ్నేచరు మనకి 30 నుంచి 70 కేబీలో ఉండాలని, ఫోటో అయితే 30 నుంచి 70 కేబీలో ఉండాలని అయితే ఇవ్వడం అయితే జరిగింది దీంట్లో. తర్వాత మనకి వచ్చి మీకు ఎగ్జామ్ సెంటర్లు ఎక్కడెక్కడ ఉంటాయండి. మనకి ఆంధ్రప్రదేశ్లో అయితే ముఖ్యంగా హైదరాబాద్లో ఉంది. మనకి రాయడానికి సికింద్రాబాద్లో అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది. మనకి మీకు దగ్గరలో అహ్మదాబాద్ ఉన్నా, అజ్మీర్లో ఉన్నా, బెంగళూరులో ఉన్నా కానీ, భోపాల్లో ఉన్నా, భువనేశ్వర్లో కానీ, మనకి శ్రీకాకుళం వారికి అయితే మనకి భువనేశ్వర్ దగ్గర ఉంది కాబట్టి భువనేశ్వర్లో మీరు పెట్టుకోవచ్చు. తర్వాత గోరఖ్పూర్, జమ్మూ అండ్ కాశ్మీర్, కలకత్తా దగ్గర ఉన్న వాళ్ళు కలకత్తా రాసుకోవచ్చు. తర్వాత ఎక్కడ దగ్గరగా ఉంటే ఇక్కడ మొత్తం ఇవ్వడం అయితే జరిగింది ఎగ్జామ్ సెంటర్లో. అక్కడ పెట్టుకుని మీరు ఎగ్జామ్ అయితే రాసుకోవడానికి అయితే వీలుందనేసి దీంట్లో ఇవ్వడం అయితే జరిగింది. దీనికి మనకి సర్టిఫికేట్లు ఏమేమి కావాలంటే మనకి 10th క్లాస్ సర్టిఫికేట్ అయితే కావాలి. 10th క్లాస్ సర్టిఫికేట్ ప్రూఫ్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి. ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్లు ఉన్నవారు కావాలి. డిశ్చార్జ్ సర్టిఫికేట్ ఫర్ ఎక్స్ సర్వీస్మెన్స్ కావాలి. 2 కాపీస్ ఆఫ్ సెల్ఫ్ అటెస్టెడ్ కలర్ ఫొటోస్ అయితే కావాలి. మీరైతే ఎంప్లాయీ అయితే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కావాలి. డొమెసైల్ సర్టిఫికేట్ కావాలి. సర్టిఫికేట్ బిలాంగ్ టు ఎకనామిక్ వీకర్ సెక్షన్ మొదలు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్కి అయితే ఈ సర్టిఫికేట్లో మీరు దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది. మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే కండక్ట్ అయితే జరుగుతుంది. ఏమేమి కండక్ట్ చేస్తారంటే కానిస్టేబుల్ మేల్స్కి అయితే
మనకు 1600 మీటర్స్ రన్ ఉంటుంది, 5 minutes 45 secondsలో ఉంటుంది. లాంగ్ జంప్ 14 feet ఉంటుంది, హై జంప్ 4 feet ఉంటుంది. అదే మహిళలకి అయితే ఆడవాళ్ళ లేడీస్కి అయితే మనకి దాంట్లో 800 మీటర్స్ 3 minutes 40 seconds ఉంటుంది, లాంగ్ జంప్ 9 feet ఉంటుంది, హై జంప్ 3 feet ఉంటుంది. దీంట్లో హైట్ ఏ విధంగా ఉండాలంటే అన్రిజర్వ్డ్కి మేల్ క్యాండిడేట్కి 165, ఎస్సీ ఎస్టీలకి 60, 160. తర్వాత మీరు గొరకాల్యాండ్కి వారికి సంబంధించిన వారైతే 163 ఉండాలి. అదే ఫీమేల్ క్యాండిడేట్కి 157, 152, 155 ఉండాలి దీంట్లో. తర్వాత మనకు చెస్ట్ ఎలా ఉండాలంటే మేల్ క్యాండిడేట్కి 80, 85 ఉండాలి. తర్వాత మనకి ఇది ఓన్లీ మేల్కి సంబంధించి ఎస్సీ ఎస్టీలకి 76.2 ఉండాలి. తర్వాత 81.2 ఉండాలి. తర్వాత వీరికైతే మీరు గడువాలి వారికి అయితే మాత్రం 80, 85 అయితే ఉండాలని దీంట్లో అయితే ఇవ్వడం జరిగింది. మనకి దీంట్లో అయితే సిబిటి టెస్ట్ ఒకటి కండక్ట్ చేస్తారు, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. దీంట్లో ఏముంటాయంటే అర్థమెటిక్ 35 మార్కులు ఉంటుంది, జనరల్ ఇంటెలిజెంట్ రీజనింగ్కి 35 మార్క్స్ ఉంటుంది, జనరల్ అవేర్నెస్కి 50 మార్క్స్ ఉంటుంది. దీంట్లో మనకి ఏదైనా తప్పు మీరు రాస్తే దానికి 1/3 అయితే మీకు మైనస్ మార్కులు ఉంటుంది. తర్వాత 90 minutes ఉంటుంది మనకి టోటల్ డ్యూరేషన్ 120 minutes అయితే మీరు ఎగ్జామ్ రాయడానికి ఉంటుంది. ఇది ఏ లెవెల్లో ఉంటుందంటే ఓన్లీ 10th class లెవెల్లో ఉంటుంది కాబట్టి మీరు భయపడని అవసరం లేదు మీకు. దీనికి డాక్యుమెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉందంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, తర్వాత ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఈ 3 అయిపోతే మీకు ఉద్యోగం అయితే రావడం అయితే జరుగుతుంది కంపల్సరీ. దీంట్లో మనకి ఫీజు విషయం అయితే మనకి జనరల్ క్యాండిడేట్కి అయితే 500 రూపీస్ అయితే పే చేయాలి. ఎగ్జామ్ రాస్తే మీకు 400 రూపీస్ అయితే మనకి వెనక్కి తిరిగి రావడం అయితే జరుగుతుంది. అంటే 100 రూపీస్ మీరు కంపల్సరీ ఎగ్జామ్ రాయవలసిన వారికి 400 రూపీస్ మీకు వెనక్కి మీ అకౌంట్లో అయితే రావడం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫీమేల్, మైనారిటీ అండ్ ఎకనామిక్ బ్యాక్వర్డ్ క్లాస్కి ఈబీసీ వారికి అయితే మాత్రం 250 రూపీస్ అయితే మనకి ఫీజు అయితే ఇవ్వడం జరుగుతుంది. దీనికి మీకు ఇది మొత్తం మీరు ఎగ్జామ్ రాస్తే 250 రూపీస్ వెనక్కి రావడం అయితే జరుగుతుంది అనేసి ఇవ్వడం అయితే జరిగింది. మనకి ఏజ్ విషయానికి వస్తే మనకి ఏ విధంగా ఉందంటే ఏజ్ లిమిట్ కానిస్టేబుల్ మేల్కి 18 నుంచి 25 సంవత్సరాలు, అది పెరిగి మనకి ఎలా వచ్చిందంటే ఈ సంవత్సరం 18 నుంచి 28 సంవత్సరాల వారు నింపుకోవచ్చు. ఎందుకంటే కోవిడ్ పాండమిక్ ఇయర్లో మనకి 3 years ఇవ్వడం అయితే జరిగింది. ఎస్సీ ఎస్టీలకి 5 years ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీలకి 3 years, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 years, ఓబీసీలకి అయితే దాంట్లో 6 years, ఎస్సీ ఎస్టీలకి అయితే 8 years, ఫీమేల్ క్యాండిడేట్ డైవర్స్ ఉమెన్కి అయితే 2 years, తర్వాత ఓబీసీలకి 5 years, ఎస్సీ ఎస్టీలకి 7 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. దీంట్లో డిజబిలిటీ క్యాండిడేట్స్కి నాట్ అవైలబుల్ అని అయితే ఇవ్వడం అయితే ఉంది. డిజబిలిటీ వారు దీనికి ఎలిజిబుల్ కాదని ఇవ్వడం అయితే జరిగింది. మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం కదా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించింది రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్కి సంబంధించిన ఉద్యోగాలు అయితే రావడం జరిగింది. ఇదైతే ఒరిజినల్ అందరూ అనుకున్నారు, అంతకుముందు అయితే ఇది డూప్లికేట్ అలాగే చెప్తున్నారు అనుకున్నారు, కానీ ఇది ఒరిజినల్గా రావడం అయితే జరిగింది. మనకి అప్లికేషన్ స్టార్ట్ ఈ నెల 15 నుంచి అవుతుంది, క్లోజింగ్ డేట్ వచ్చే నెల 14 దాకా క్లోజింగ్ డేట్ అయిపోతుంది. ఈలోగా మీరు పేమెంట్ అన్ని మోడిఫికేషన్ అన్ని దీంట్లో చేసుకోవాలి. టోటల్ మళ్ళీ చెప్తున్నాను, ఎక్స్క్లూజివ్ తర్వాత ఎక్సైజ్ కానిస్టేబుల్కి లెవెల్ 3 21,700 బేసిక్ పే, మెడికల్ స్టాండర్డ్ B1, ఏజ్ లిమిట్ 18 నుంచి 28, ఎస్సీ ఎస్టీలకి అయితే 5 years, ఓబీసీలకి అయితే 3 years అయితే ఇవ్వడం జరిగింది. టోటల్ వేకెన్సీ 4,208 వేకెన్సీలు. కాబట్టి అందరూ అప్లై చేసుకుని తప్పకుండా మీరు ఈ జాబ్ని కొడతారని ఆశిస్తూ ఈ నోటిఫికేషన్ మేము అందరికీ జరిగింది. ఓకే, మీకు అందరికీ ఇది ఆన్లైన్ అప్లికేషన్ ఎలా మనకి ఫిల్ చేయాలా అనేసి మీకు ఏదైనా డౌట్ ఉంటే కొంత కామెంట్లో చెప్పండి. నేను ఆన్లైన్ అప్లికేషన్ మీకు చేయడం అయితే నేను నేర్పుతాను మీకు. మీరు అందరూ మన ఛానల్ లైక్ చేయండి, తప్పకుండా షేర్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓకే, బాయ్.